హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాము. ముందుగా మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. దయచేసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియోస్ కి రీచ్ పెరుగుతుంది. పక్షిని స్వేచ్ఛకు చిహ్నం అంటారు. ఉదయాన్నే లేచి ఆహారం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించే వాటిని క్రమశిక్షణకు మారుపేరుగా కూడా చెబుతారు. అయితే పక్షి అదృష్టానికి సంకేతం, దురదృష్టానికి ప్రతీక అనేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో పక్షుల విషయంలో కొన్ని విశ్వాసాలున్నాయి. అవి అంధవిశ్వాసాలా అంటే అవునని అనలేం. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. హిందూ మతం ప్రకారం కూడా పశుపక్షాదులకు విశేష ప్రాధాన్యత, మహత్యం ఉంటుంది. అదే సమయంలో ఏ పక్షుల్ని పెంచుకోవాలి, ఏవి పెంచకూడదనే విషయంపై కొన్ని నమ్మకాలు, విశ్వాసాలున్నాయి. కొందరైతే కొన్ని పక్షులను పూజిస్తుంటారు కూడా. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ పక్షులు ఏమిటి అనేది తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంగ. ఇది స్వచ్ఛతకు, ప్రశాంతతకు చిహ్నమట. అందుకే ఉదయం లేచిన తరువాత కొంగను చూస్తే ఆ రోజంతా ప్రశాంతంగా గడుస్తుందని, అదే సంవత్సరం తొలి రోజున చూస్తే మరుసటి ఏడు వచ్చే వరకు అంతా సంతోషంగా గడిచిపోతుందని పలు దేశాల్లో నమ్ముతారు. అంతేకాదు ఆరోగ్యం కూడా బాగుంటుందని అంటారు. కాకి. ఇది వచ్చి వాలితే మంచి జరుగుతుందని కొందరు, చెడు జరుగుతుందని మరికొందరు నమ్ముతారు. కానీ సందేశాల్ని మోసుకొస్తుందని, అది అరిస్తే బంధువులు కానీ శుభవార్త కానీ వస్తుందని చాలా మంది అంటారు. కొందరేమో కాకి నల్లగా ఉంటుంది కాబట్టి, నలుపు పాపానికి, విషాదానికి ప్రతీక కాబట్టి చెడు జరుగుతుందని అంటారు. పావురం. ప్రతి చోట ఒకే రకంగా నమ్మేది పావురం ఒక్కదాన్నే. దాదాపు ప్రపంచమంతటా దాన్ని శాంతి చిహ్నంగానే భావిస్తున్నారు. పరిశుద్ధతకు ప్రతీకగా కూడా అంటారు. గ్రద్ద. రాజసానికి, ఆత్మవిశ్వాసానికి, స్వేచ్ఛకి, శక్తికి గ్రద్దను ప్రతీకగా భావిస్తున్నారు. కొన్ని ఐరోపా దేశాల్లో ఉదయాన్నే గ్రద్దను చూస్తే ఆ రోజంతా విజయమే లభిస్తుందని నమ్మేవాళ్ళు కూడా కొదవలేరు. ఇలాంటిదే అయినా రాబందు మాత్రం మృత్యువుకి, దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. రాబందు కనిపిస్తే ఎవరికో మూడిందని ఫిక్స్ అయిపోతారు. బాతు. ఇది బలహీనతకు చిహ్నమని కొందరు అంటే, కొన్ని చోట్ల దీన్ని సింప్లిసిటీకి చిహ్నంగా భావిస్తున్నారు. దీనికి కారణాలు ఉన్నాయి. బాతు చాలా బలహీనంగా ఉంటుంది. అందువల్ల ప్రొద్దున్నే లేచి దాని మొహం చూస్తే శక్తి అంతా ఆవిరైపోతుందని అంటారు. కొన్ని ఆఫ్రికన్ ప్రాంతాల్లో అయితే బాతు జీవనం చాలా సింపుల్ గా ఉంటుందని, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుందని, అందుకే దాన్ని చూస్తే శుభమని ఆస్ట్రియా, పారిస్, ఇండోనేషియా తదితర ప్రాంతాల్లో నమ్ముతారు. గుడ్లగూబ. దీన్ని దుష్ట పక్షిగా భావించేవారు చాలా మంది ఉన్నారు. రాత్రిళ్ళు సంచరించే పక్షి కావడంతో దుష్టశక్తులను వెంట పెట్టుకొస్తుందని, దురదృష్టాన్ని మోసుకొస్తుందని చాలా మంది నిందిస్తూ ఉంటారు దీన్ని. అయితే ఆఫ్రికా, ఐరోపా దేశాల్లోని కొన్ని ప్రాంతాల వారు దీన్ని జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. చీకట్లో సైతం సంచరిస్తుంది కాబట్టి ధైర్యానికి చిహ్నమని కూడా అంటారు. పిచ్చుక. దీన్ని ఉత్సాహానికి, తెలివితేటలకు చిహ్నంగా భావిస్తారు. చిన్నదే అయినా చాలా డిసిప్లిన్డ్ గా ఉంటుందని, పెద్ద పెద్ద గాలివానలకు కూడా తట్టుకుంటుందని అంటారు. అందుకే దీన్ని సంవత్సరం తొలి రోజున కనుక చూస్తే ఇక ఆ సంవత్సరం అంతా ఉత్సాహంగా ఉంటారని, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడతారని రొమేనియా, ఇటలీ వంటి దేశాల వారు చెబుతుంటారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవన్నీ ఆయా పక్షులకున్న ప్రత్యేక లక్షణాలను బట్టి వచ్చిన నమ్మకాలని ఇట్టే అర్థమైపోతుంది. అయితే స్ఫూర్తిని పొందడానికి, ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి పక్షులనే కాదు, వేటిని అనుసరించినా నష్టం లేదు. అయితే వాటిలో ఏవో కొన్ని బలహీనతలు ఉన్నాయని, వాటిని మనకు అన్వయించుకుని చెడు జరుగుతుందని, దురదృష్టం చుట్టుకుంటుందని భయపడడమే అంత మంచిది కాదు. కానీ ఒక్కసారి నమ్మకం ఏర్పడితే దాన్ని మనసులోంచి తీయడం చాలా కష్టం. కాకపోతే ఆ నమ్మకం భయాన్ని సృష్టించేది అయితే దాన్ని ఎలాగైనా వదులుకోవడమే మంచిది. హిందూ మతంలో చాలా విశ్వాసాలు, నమ్మకాలుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం. దేవి దేవతల్ని ఎలా పూజిస్తారో అదే విధంగా పశుపక్షాదుల్ని, చెట్లని, చేమల్ని కూడా అలాగే పూజిస్తూ ఉంటారు. కొన్ని పశుపక్షాదులను అత్యంత శుభసూచకంగా భావిస్తారు. అందుకే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం, పునస్కారాలు చేయడం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని ప్రతీతి. కేవలం జ్యోతిష శాస్త్రం ప్రకారమే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా వీటికి ప్రాధాన్యత ఉంది. కొన్ని పక్షులకు శుభ, అశుభ సంకేతాలున్నాయి.
అంటే కొన్ని పక్షులంటే శుభానికి సంకేతమని, కొన్ని పక్షులంటే అశుభానికి సంకేతమని నమ్ముతారు. కొన్ని పక్షులకు సంబంధించి కొన్ని సంకేతాలు, లక్షణాలుంటాయి. అదే సమయంలో కొన్ని పక్షులు ఇంటికి రావడం అత్యంత శుభసూచికంగా కూడా భావిస్తారు. ఇంటికి రామచిలుకలు వస్తే శుభసూచికంగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఇంటికి ఆకస్మికంగా రామచిలుక వస్తే అత్యంత శుభంగా పరిగణిస్తారు. రామచిలుకలు రావడం అంటే ధనలాభం కలుగుతుందని అర్థం. హిందూ వాస్తు శాస్త్రం ప్రకారం గుడ్లగూప కూడా శుభసూచికమని అర్థం. ఎందుకంటే గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. ఒకవేళ ఏదైనా ఇంటికి గుడ్లగూబ వచ్చినా లేక ఇంటి పరిసరాల్లో గుడ్లగూబ కనిపించినా ఆ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని అర్థం. గుడ్లగూబ వచ్చిందంటే ఇంట్లో ధనం, సుఖశాంతులు కలుగుతాయట. ఇంట్లో పిచ్చుకలు ఇల్లు కట్టుకుంటే చాలా శుభప్రదమని అర్థం. వాస్తు ప్రకారం ఇంట్లో పిచ్చుకల గూడు ఉందంటే ఆ ఇంట్లో మంచి జరుగుతుందని సంకేతమట. అంతేకాకుండా ఆ ఇంట్లో సుఖ సౌభాగ్యం, సమృద్ధి ప్రాప్తిస్తాయి. ఇంట్లో పిచ్చుక గూడు కట్టుకుందంటే మీ ఇంట్లో అంతులేని ఆనందం కలుగుతుందని అర్థం. ఆఖరికి ఇంటికి కాకులు రావడం కూడా మంచి శకునంగానే భావిస్తారు. ఎవరైనా ఇంటికి కాకులు వచ్చినా లేదా కాకి అరుపులు అదే పనిగా వినిపించినా ఆ ఇంటికి అతిథులు లేదా బంధువులు వస్తారని అర్థం. ఇక ఎవరైనా ఇంటికి నీలకంఠ పక్షి రావడమంటే చాలా చాలా శుభప్రదం. ఎందుకంటే నీలకంఠ పక్షి అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. మీ ఇంటిపై ఈ పక్షి వస్తే ఇక మీకు అదృష్టం తన్నుకొచ్చినట్టే అర్థం. ఇంకా సులభంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున లాటరీ తగులుతుందని. అదే నీలకంఠ పక్షి దసరా రోజున మీ ఇంటికి వస్తే మాత్రం ధన సంపదలు, అదృష్టం, సౌభాగ్యం వద్దంటే వస్తుందట. చూసారు కదండి మా వీడియో గనుక మీకు నచ్చింది అనుకుంటున్నాము. అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.